ఈవేళ ఈనాడు పేపర్ బ్యానర్లో నా పేరు రాశారు. అందుకని వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా ఏళ్ళ నుంచి ఈనాడు నాది ఏది కూడా కవర్ చేయరు. ఫోటో వేస్తారేమో అనుకున్నాను, కానీ జడ్జీల ఫోటోలు వేశారు, రామోజీరావు గారి ఫోటో వేశారు, నా ఫోటో మాత్రం వేయలేదు. ఫోటో వేస్తుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే ఈనాడు వాళ్ళు నన్ను బాయ్కాట్ చేసి చాలా కాలం అయింది, నావేవి రావు. కానీ వారు చెప్పిన దాంట్లో వాళ్ళు రాసినటువంటి రాతలో ఒక విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్ హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఆర్డర్ ఇచ్చిందో దాని మీద నేను ఎస్ఎల్పి ఫైల్ చేశాను. ఎందుకు ఫైల్ చేశానంటే, సుప్రీంకోర్టు వెనక్కి పంపించినప్పుడు, రిమాండ్ చేసి వెనక్కి పంపించినప్పుడు 3 పాయింట్లు హైకోర్టుని క్లియర్ చేయమంది. ఒక పాయింట్ ఏంటంటే అందరి డబ్బులు ఇచ్చేశారా లేదా. రెండో పాయింట్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ని వైలేట్ చేశారా, చేస్తే వాట్ ఆర్ ది ఇంట్రికసీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, అది రెండో పాయింట్. మూడో పాయింట్, ఆల్రెడీ 15-20 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ట్రయల్ కోర్టులో ఆ కేసు ఉంచాలా తీసేయాలా, ఆ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ ఇంకా కేసు నడిపించడం, ఈ 3 డిసైడ్ చేయమని చెప్పారు. ఇక్కడ శ్యామ్ కోషి గారు బెంచి ఆ 2 డిసైడ్ చేశారు. కానీ ఏంటంటే డబ్బులు అందరికీ ఇచ్చేసారు. అన్నిటికన్నా శ్యామ్ కోషి గారు బాగా హైలైట్ చేసింది ఏంటంటే, రిజర్వ్ బ్యాంకు, అరుణ్ కుమార్ వీళ్ళిద్దరు వాదనలో ఈ 45S వైలేషన్ జరిగింది కాబట్టి దాన్ని చేయాలని వాదించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మాత్రం చనిపోయాడు కాబట్టి రామోజీరావు గారు మేము ప్రాసిక్యూట్ చేయలేం, ఇంకా ప్రాసిక్యూషన్ అవసరం లేదు అని వాళ్ళు వాదించారు. జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే, లీగల్ ప్రిన్సిపల్, చనిపోయినటువంటి వ్యక్తి మీద క్రిమినల్ కేసు ఉండదు, అబేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మరి అబేట్ అయిపోతే అది నేను రామోజీరావు గారు పోయిన రోజు తెలిసిన రోజునే రాజమండ్రిలో చెప్పాను. ఎవరో వచ్చి మీడియా మీలో ఎవరో వచ్చి పెడితే చెప్పాను, చనిపోయిన తర్వాత ఇంక శిక్ష ఏముంటుందా అని. శిక్ష ఉండదు, కానీ ఫైనాన్షియల్గా ఎవరికైనా ఇవ్వాల్సినవి మాత్రం వాళ్ళ వారసుల దగ్గర నుంచి వసూలు చేస్తారు. వాళ్ళ వాదన ఏం చెప్పారంటే, మీరు ప్రొప్రైటర్ రామోజీరావు అని కేసు పెట్టి, రాజశేఖర రెడ్డి గారి టైంలో పెట్టిన కేసులో రామోజీరావు ప్రొప్రైటర్ వసూలు చేయకూడదు కాబట్టి ఈయన శిక్షార్హుడు అని కేసు పెట్టారు. వీళ్ళు ఏం వాదించారంటే, ఆయన ప్రొప్రైటర్ కాబట్టి, ఆ ప్రొప్రైటర్ చనిపోయాడు కాబట్టి ఆయన చేసిన పనులకి మా పిల్లలకి ఏమి సంబంధం లేదు, మా ఎవరి పేర్లు కూడా అందులో పెట్టలేదు అని చేత క్రిమినల్ కేసు నిలబడదు. ఎస్, అది కరెక్ట్, క్రిమినల్ కేసు నిలబడదు. రామోజీరావు గారు చనిపోయాక ఆయనకి శిక్షలు వేస్తారు. కానీ అందులో ఒక ప్రావిజన్ సేమ్ 45S వైలేట్ చేస్తే ఏం చేయాలి అన్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్లో క్లియర్గా ఉంది. ఏమనంటే, ఎంత డబ్బు అయితే వసూలు చేశారో అంతకు రెట్టింపు ఫైన్ వేస్తాం అని. అంటే వాళ్ళ యాక్ట్ తయారు చేసినప్పుడు ఇలాగా 1000 కోట్లలో వసూళ్ళు ఉంటాయని అనుకుని ఉండరు, ఏవో చిన్న చిన్నవి తయారు అవుతున్నాయి. అది కూడా యాక్ట్ ఎప్పటి నుంచో ఉంది, ఆ యాక్ట్ని అమెండ్ చేశారు 97లో. సరే, మొత్తానికి ఆ కేసు ప్రకారం ఏమైందంటే, కేసు ఆయన డిస్పోజ్ చేస్తూ ఏవైతే ఫైనాన్షియల్ ఉంటాయో అవి మాత్రం ఓపెన్ పెడుతున్నాం. ఏమన్నా డబ్బులు బాకీలు కానీ, డబ్బులు ఇవ్వాల్సినవి కానీ, ఎవరికైనా ఫైన్లు పెనాల్టీలు కట్టవలసినవి కానీ అలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం అది ఓపెన్ పెడుతున్నాం అని చెప్పి ఇచ్చారు. దాన్ని ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. However, any financial obligations which remained unfulfilled would be subject to civil proceedings, leaving the case open for recovery of dues through civil legal mechanisms. అంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏమైనా ఫైన్ గీని వసూలు చేయాలనుకుంటే ఈ కేసులో కాదు, ఇది క్రిమినల్ కేసు. ఇది క్రిమినల్ కేసు, అక్యూజ్డ్ చనిపోగానే ఆటోమేటిక్గా అబేట్ అయిపోతుంది. మీరు వసూలు చేసుకోవడానికి మాత్రం అది వీఆర్ కీపింగ్ ఇట్ ఓపెన్ అని క్లియర్గా శ్యామ్ కోషి వారి జడ్జిమెంట్లో వచ్చింది. మరి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు నేను ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళానంటే, 45S మీద డిసైడ్ చేయమన్నారు. 45S రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ వైలేషన్ జరిగిందా లేదా, జరుగుంటే దాని ఇంట్రికసీస్ ఏంటి అని ఏదైతే సుప్రీంకోర్టులో సూర్యకాంత్ గారు ఇచ్చారో జడ్జిమెంటు, ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారు ఆ రోజున బెంచ్లో ఆయనే ఇచ్చారు జడ్జిమెంట్. వెనక్కి వెళ్ళండి, మీరు మళ్ళీ తెలంగాణ హైకోర్టు వారు విచారణ జరుపుతారని. అందులో ఆయన ఇచ్చిన ఆ సబ్జెక్ట్ మాత్రం, ఆ పాయింట్ మాత్రం ఇందులో మెన్షన్ చేయలే. ఊరికే 45S గురించి ఆర్గ్యూ చేశారు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, అరుణ్ కుమార్ అని రాశారే తప్ప దాన్ని శ్యామ్ కోషి గారు టచ్ చేయలేదు.
టచ్ చేయకుండా రామోజీరావు గారు చనిపోయారు. ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లు మేము ప్రాసిక్యూట్ చేయమంటున్నాయి. ఇంకేముంది ఈ కేసు? చేయవలసింది వాళ్ళే కదా, ప్రాసిక్యూట్ చేయవలసిన వాళ్ళు మేము చేయమని చెప్పేశారు క్లియర్గాను. ఇంకేముంటుంది కేసు? అందుకని కేసు మూసేస్తున్నాను. నిజంగా కూడా రామోజీరావు గారి మీద ఇంక కేసు ఏమి ఉండదు. వారు హెచ్యుఎఫ్ అన్నారు కాబట్టి హెచ్యుఎఫ్ మీద ఉంటుంది. ఆ హెచ్యుఎఫ్ వసూలు చేయించా లేదా అన్నది ఒకసారి కోర్టుని మనం కింద కోర్టుకు మీరు పంపారు సార్, వాళ్ళు దాన్ని ఏం చేయలేదు, మీరు చెప్పండి, 45 డెఫినేషన్ ఏంటో చెప్పండి అని అడగడం కోసమే నేను వెళ్ళి కోర్టులో వేసాను. వేసే ముందు ఆంధ్ర సీఎంకి, తెలంగాణ సీఎంకి, 2 గవర్నమెంట్లకి, రిజర్వ్ బ్యాంక్కి కూడా లెటర్ రాశాను. వాళ్ళిద్దరూ రిప్లై ఇవ్వలేదు, కానీ అక్కడ వకాల్తాలు వేశారు సుప్రీంకోర్టులో. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అయితే నాకు రిప్లై ఇచ్చారు. ఏమనంటే, వీఆర్ నాట్ గోయింగ్ టు పర్సూ దిస్ మ్యాటర్. సింపుల్గా ఒక రిప్లై పంపించారు. ఇదేంటే ఎలా రిప్లై ఇచ్చారు నేనేమనుకున్నానంటే, బహుశా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ యాక్షన్ ఏమైనా సివిల్ కేసులు అవి పెడతారేమో. ఇదిగో, రిక్వెస్ట్ టు ఫైల్ ఎస్ఎల్పి అగైనెస్ట్ తెలంగాణ హైకోర్టు ఆర్డర్ డేటెడ్ 4th August 2025 abating మార్గదర్శి ఫైనాన్షియర్స్ క్రిమినల్ కేస్. Please refer to your letter dated December 3rd, 2025 on the captioned subject. In this regard, we thank you for suggestion in the matter. However, it is informed that Reserve Bank of India has decided not to pursue the matter further. అని వాళ్ళ లెటర్ హెడ్ మీద వాళ్ళ మేనేజర్ గారు సంతకం పెట్టి పంపించారు. అందుకే వాళ్ళు వకాలతో కూడా వేయలేదు అక్కడ. సరే, నేనేమనుకున్నానంటే కోర్టు డిసైడ్ చేయాలి, కోర్టు డిసైడ్ చేస్తుంది అని. నేను ఇప్పటి వరకు నా కేసులు ఏవైనా సరే నేనే ఆర్గ్యూ చేసుకుంటున్నాను. పార్టీని పర్సనల్లీ నేనే ఆర్గ్యూ చేసుకుంటున్నాను. కొంచెం నాకు ఏప్రిల్లో కొద్దిగా ఇబ్బంది వచ్చింది, అనారోగ్యం వచ్చింది, కొంచెం హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది. దాంతో నేను రావట్లేదని చెప్పి మా అల్లంకి రమేష్కి చెప్తే సీనియర్ అడ్వకేట్ ఎవరినో పెట్టారు. అంటే పెద్ద పెద్ద సీనియర్ అడ్వకేట్ని పెట్టుకోగలిగినటువంటి ఆర్థిక స్తోమత నాకు లేదు. నాకు ఉన్నంతలో ఒక మంచి అతను బాగా చేశాడు, మంచి కేసులు చేశాడు ఆయన పేరు పరమేశ్వరన్. ఆయన పెట్టారు. పెడితే నిన్న జరిగింది ఏంటంటే, జడ్జి గారు రావటమే కేసు కొట్టేయాలనుకుని వచ్చారు, కొట్టేశారు. దానికి కారణం ఏంటంటే, అసలు ఈ అరుణ్ కుమార్ అన్నవాడికి దీంతో ఏంటి సంబంధం? ఏం సంబంధం లేదు. వాళ్ళేమో డబ్బులన్నీ ఇచ్చేసామంటున్నారు. చచ్చిపోయిన వాడి మీద ఇంకా కేసు ఏంటి అని కొట్టేశారు. కొట్టేస్తే మా లాయర్ ఏదో మాట్లాడబోతే, నువ్వు మాట్లాడుతున్న కొద్దీ నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరికీ ఏదో వైరం ఉంది, దాని గురించి వచ్చాడేమో అనిపిస్తుంది అని జడ్జి గారు కామెంట్ చేశారు. చేయగానే ఇంకా ఈ లాయర్ గారు ఊరుకున్నారు. ఎందుకంటే లాయర్లు వాళ్ళు రోజు జడ్జీలను కలుస్తూ ఉండాలి, వాళ్ళతో వాగ్యుద్ధం పెట్టుకుంటే మిగతా కేసుల్లో కూడా ఇతను కొంచెం ట్రబుల్ మేకర్ రా అనుకుంటారు. అందుకని వాళ్ళు చాలా సంయమనం పాటిస్తారు. నేను పార్టీని పర్సన్గా వెళ్ళుంటే డెఫినెట్గా అడుగును, ఎందుకంటే నాకు అక్కడ పోయేదేం లేదు. నేను సార్ మాది ఒక్క నిమిషం వినండి సార్, ఫైల్ పారేసే ముందు ఒక్క నిమిషం నన్ను వినండి అని. ఇంతకుముందు అలా చేశాను, పారేసే ఫైల్ పట్టుకుని మళ్ళీ విన్నారు కూడా. సో దీంట్లో క్రిమినల్ అనేది ఏమీ లేదు, ఎందుకంటే రామోజీరావు గారి మరణం అయిపోయింది, కాలం చేశారు ఆయన. అందుకని ఇంకా క్రిమినల్ అనేది ఏముండదు. సివిల్ అనేది ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, ఆ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎలాగా చేస్తానంటున్నారు, ఏం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపుతారో. ఎక్కడో చోట కోర్టు చేత ఒక డెఫినేషన్ ఇప్పించుకోవాలనే నేను కోర్టుకు వెళ్ళాను. కానీ నాకు తెలియని విషయం, నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఫిబ్రవరిలోనే రాజ్యసభలో క్వశ్చన్ వేశారు. ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారని వైసీపీ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ ఎంపీ. ఆయన ఒక క్వశ్చన్ వేశాడు. ఏమని వేశాడంటే, ది స్టేటస్ ఆఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ in the contest of income tax and legal position, whether HUFs are permitted to collect money in the form of deposits or otherwise, whether HUF can be formed as a chit fund company, NBFC, and collect money from people. If so, who is going to protect such money of common people? The role of RBI has in advanced cases as whether there have been any instances of chit fund companies or NBFCs collecting money from people with RBI permission, and if so, details thereof. అని ఒక క్వశ్చన్ వేసాడు ఆయన. ఇది ఎప్పుడు దీనికి ఆన్సర్ వచ్చింది? ఫిబ్రవరి 2nd అనుకుంటానండి, ట్యూస్డే, February 3rd వచ్చింది ఇది. దానికి ఆన్సర్ క్లియర్గా ఏమి ఇచ్చారంటే, అండర్ ది ప్రావిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ HUF is recognized
as a distinct assessable unit for the limited purposes of taxation. Section 231 of the Act includes Hindu undivided family within the definition of person for assessment of purposes. The Act, however, does not confer upon any HUF the status of body corporate or a judicial person for undertaking regulated financial or commercial activities. అది మొదటి ప్రశ్నకి సమాధానం. ఇన్కమ్ ట్యాక్స్ వరకు హెచ్యుఎఫ్కి రికగ్నేషన్ ఉంది తప్ప మిగతా వేటిల్లో కూడా హెచ్యుఎఫ్కి రికగ్నేషన్ లేదు. తర్వాత యాజ్ పర్ చాప్టర్ 3C అండ్ సెక్షన్ 45I ఆఫ్ RBI Act 1934 and subject to regulations contained in the Master Direction, Miscellaneous Non-Banking Companies Reserve Bank Direction 2016 dated 25th 2016 as amended from time to time, HUFs being unincorporated bodies cannot be registered as NBFCs or chit fund company and cannot collect money from the public. ఇది గవర్నమెంట్ ఎవరిని అడిగిస్తుంది? రిజర్వ్ బ్యాంక్ అడిగే ఇస్తుంది. రాజ్యసభలో క్వశ్చన్ పంపిస్తే కన్సర్న్ ఫైనాన్స్ మినిస్ట్రీ పంకజ్ చౌదరి గారు ఇచ్చారు. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ డిపార్ట్మెంట్ని దీన్ని కనుక్కునిస్తారు. నాకు కావాల్సిన సమాధానం ఇందులో ఉంది. ద పవర్ టు పర్సూ వైలేషన్ ఆఫ్ ప్రావిజన్ 45T of RBI Act in respect of chit fund companies rests currently with the Reserve Bank and the state governments concerned. In case of entities regulated by RBI found to be in contravention of extant guidelines, including unauthorized acceptance of public deposits, the bank undertakes a case-to-case basis appropriate regulatory supervisory action, inter alia imposition of business restrictions, monetary penalties and cancellation of certificate of registration. సో హెచ్యుఎఫ్ కనుక కలెక్ట్ చేస్తే ఏమవుతుంది అన్నది కన్సర్న్డ్ మినిస్ట్రీ వారు చాలా క్లియర్గా సమాధానం ఇచ్చేశారు. ఈ సమాధానం నేను డిసెంబర్లో ఫైల్ చేశాను. ఫైల్ చేయకముందే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చుంటే ఇది చాలు నాకు. ఎందుకంటే ఇంకా కోర్టు చేత చెప్పించక్కల గవర్నమెంట్ ఇచ్చేసింది. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అలాగా ఇక్కడ కోర్టులో చాలా గట్టిగా ఆర్గ్యూ చేశారు. చనిపోయినా సరే ఖచ్చితంగా వసూలు చేయవలసిందే, చనిపోతే క్రిమినల్ లైబిలిటీ పోతుంది కానీ సివిల్ లైబిలిటీ పోదు అని ఇక్కడ ఆర్గ్యూ చేశారు. అయితే ఇక్కడ జడ్జి గారు అది ఓపెన్ పెడుతున్నాను. నిజం కూడా ఇక్కడున్న కేసు క్రిమినల్ కేసు, అందులో వసూళ్ళు అనేది అసాధ్యం. అది చాలా ఆయన ఏంటంటే లైట్గా రాశారు. అది కొంచెం గట్టిగా రాసి ఉంటే అసలు కేసే ఇంకా అయిపోయింది. ఖచ్చితంగా పెనాల్టీలు ఏమన్నా ఉంటే ఆర్బీఐ వారు యాక్షన్ తీసుకోండి అని అనుంటే బాగుండు. ఆయన ఏమన్నారంటే కీపింగ్ ఇట్ ఓపెన్ ఫర్ ఎనీ సచ్. ఇందాక చదివినిపించాను కదా, ఆ సివిల్ బాపత్ వరకు ఓపెన్ పెట్టారు, క్రిమినల్ కేసు కొట్టేశారు. ఇది జరిగింది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళని అడిగడానికి దానికి నేను వెళ్తాను, ఢిల్లీ వెళ్తాను. ఎంపీసీలో నాకు ఎంతమంది తెలుసున్న వాళ్ళు ఉన్నారో, ఫైనాన్స్ కమిటీ ఉంటుంది, ఫైనాన్స్ కమిటీలో మెంబర్స్ ఎవరున్నారో, రిజర్వ్ బ్యాంక్ అవసరమైతే గవర్నర్ని కూడా పిలవగలిగినటువంటి ఇది కమిటీకి ఉంది. ఎందుకంటే నేను ఒక కమిటీ చైర్మన్గా చేశాను కాబట్టి ఒక కమిటీ పిలవాలనుకుంటే సిబిఐ డైరెక్టర్ని పిలవచ్చు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని పిలవచ్చు, ఎవరినైనా సరే విట్నెస్గా పిలవచ్చు. అసలు ఎందుకు ఇలాంటి లెటర్ రాయవలసి వచ్చింది? మీరు అలాంటప్పుడు ఇక్కడ హైకోర్టులో ఎందుకంత ఇదిగా వాదించారు? తప్పు చేశాడు, ఇది మార్గదర్శి తప్పు చేసిందని ఇంత గట్టిగా వాదించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇందులో మేమేం కలెక్ట్ చేసుకోదలుసు, మేమే దీన్ని ఇంకా పట్టించుకోము అని రిప్లై ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు వదిలేశారు? ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. నాది ఇంకోటి కూడా ఏంటంటే, ఓకే అందరికీ పే బ్యాక్ చేశారు, రామోజీరావు గారు చనిపోయారు, ₹1 ఫైన్ వేయండి. ₹1 ఫైన్ అంటే ఏంటంటే ఎంత పెద్దవాడినైనా సరే చట్టం ఒకేలా చూస్తుంది. వేసి ఇంక ముందు ఎవరో చేయకూడదు. 45S ప్రకారం ఎనీ అన్ఇన్కార్పొరేటెడ్ బాడీ షుడ్ నాట్ కలెక్ట్. అన్ఇన్కార్పొరేటెడ్ అంటే మీకు తెలుసు కదా, లిమిటెడ్ కంపెనీ అయితేనే దానికి ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే లిమిటెడ్ కంపెనీ ఫస్ట్ రిజిస్ట్రార్ తోటి రిజిస్టర్ చేసుకోవాలి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ప్రతి 3 నెలలకి ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంకులు అన్నీ అంతే, 3 నెలలకో 6 నెలలకో పంపుతూ ఉన్నారు, సివిల్ స్కోరింగ్ చూస్తుంటారు, అన్నీ చూస్తారు. నేను ఈ కంప్లైంట్ పెట్టిన నాటికి ఏంటంటే రామోజీరావు గారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అమ్మితే కానీ బాకీలు తీర్చే పరిస్థితి లేదు. ఆయన తీర్చడం కూడా అమ్మే తీర్చారు, ఇది అందరికీ తెలుసు. ఆయన ఈనాడులో 26% అంబానీస్కి అమ్మారు, అంబానీస్కి అమ్మి ఆ వచ్చిన డబ్బుతోటి ఈ బాకీలు వాళ్ళకి తీర్చారు. నేను అదే చెప్పాను, మీ పొజిషన్ ఎలా తీరుస్తారో చెప్పండి. మీకు ఎవరన్నా 2006లో ఫాలో అయిన వాళ్ళు ఉంటే
నేను ఒకటే చెప్పాను, మీరు ఎలా మీకు ఉన్నటువంటి ఆస్తులన్నీ లెక్కేస్తే ఎంత ఉంది, మీ అప్పులు ఎంత ఉంది, ఎలా తీరుస్తారో చెప్పండి. చెప్తే నాకు ఇంకా అప్పటికి ఇదంత లేదు, ఏది పార్టీ ఫేస్ మీద వాటి మీద ఇంత నాలెడ్జ్ లేదు. ఏదైనా సరే ఆ అప్పులు ఎక్కువయ్యే ఆస్తులు తక్కువ ఉంటే మామూలుగా మనకు ఎవరి దగ్గరైనా మనం అప్పిచ్చిన వాడైనా సరే వాడిని ఇమీడియట్గా ఐపీ పెట్టరా అంటారు. ఇది జనరల్గా ఉన్నటువంటి పరిస్థితి. అదే చెప్పాను నేను. తర్వాత అమ్మే తీర్చారు వాళ్ళు. రంగాచారి కమిషన్ ఇది కూడా వాళ్ళ రిపోర్ట్ కూడా అదే ఇచ్చింది, ఆస్తులు అమ్మితే కానీ వీళ్ళు బాకీలు తీర్చలేరు అని. అదే జరిగింది చివరికి. అందుకని ఇందులో రామోజీరావు గారి మీద నేనేదో కత్తిబట్టి ఇప్పటివరకు ఆయన నేను చూడలేదు, మేము ఎప్పుడూ మాట్లాడుకోలేదు. రామోజీరావు గారి మీద నాకెందుకు ఉంటుంది కక్ష? ఏదో వ్యక్తిగతంగా కష్టపట్టి 20 ఏళ్ళ నుంచి దీని వెనకాలబడి నాకేమీ లేదు, నాకేమీ దానివల్ల వచ్చేటువంటి రూపాయి లాభం లేదు. నేను కేసు ఓడిపోయానంటే నాకు వచ్చేటువంటి రూపాయి నష్టం లేదు. అయితే ఇది బ్యాడ్ ప్రెసిడెంట్ అవుతుందనే దీన్ని ఇన్నాళ్ళు పట్టించుకుని వచ్చాను. ఎందుకంటే రామోజీరావు గారు వెనక్కి ఇవ్వగలరేమో కానీ దొంగతనాలు చేసిన ప్రతివాడు కూడా వెనక్కి ఇవ్వలేడు. ఒకసారి ఆయన పెద్దవాడు చేస్తుంటే అందరూ మొదలెడతారు, అందరూ డిపాజిట్లు కలెక్ట్ చేయడం మొదలెడతారు. అందరి చేత ఆప్ చేయించారు 98లో. గుజరాత్లోను కేరళలోను చాలామంది మీద రైడ్లు చేసి వెంటనే ఆప్ చేయించారు. నువ్వు వెంటనే ఇన్కార్పొరేట్ చేసుకుంటే నీకు అంతకుముందు మేము 50 ఏళ్ళ నుంచి వసూలు చేస్తున్నాం, 100 ఏళ్ళ నుంచి వసూలు చేస్తున్నాం అంటే ఇన్కార్పొరేట్ బాడీగా మార్చుకో, రిజిస్టర్ చేసుకుని కంపెనీ చేసుకో, కంపెనీ చేసుకుని రిజర్వ్ బ్యాంక్ పెట్టుకో కాగితం, అప్పుడు ఇస్తాను నీకు పర్మిషన్ అని. కానీ ఈయన చేయలేదు. ఈ హెచ్యుఎఫ్ అనే దాని కింద ఈయన ఆ శరణం తీసుకుని ఆ హెచ్యుఎఫ్ అనే గొడుగు కిందే నడుపుకుంటూ వచ్చారు. సో ఈవేళ ఎందుకు అర్జెంటుగా పెట్టానంటే ఇక్కడ ఏదో పెళ్ళికి వచ్చాను. మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారని మా ఫ్రెండ్ ఒక ఆయన మొన్న జైల్లో కూడా ఉండొచ్చాడు కదా, ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఆయన నాకు బాగా క్లోజు. ఆయన కొడుకు పెళ్ళి అయితే ఆ పెళ్ళికి వచ్చాను నేను. పొద్దున పేపర్ చూసిన తర్వాత చాలా ఆనందం వేసి, ఇన్నాళ్ళకి ఈనాడులో నా పేరు బ్యానర్లో వేశారు అని ఆనందం వేసి, ఆనందం మీతో పంచుకుందాం. రాజమండ్రి వెళ్ళేటోడికి ఇంకా టైం పడుతుంది. యాక్చువల్గా అయితే రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాను. అందుకని ఈవేళ ఆనందం మీతో పంచుకుందాం అనే ఉద్దేశంతో హడావిడిగా వచ్చాను. హడావిడిగా వచ్చినప్పటికీ మీరు చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? ఏముంటుంది ఇంకా లీగల్లో వాళ్ళు జడ్జీలు మనకు ఉన్నటువంటి లీగల్ సిస్టంలో వీ కెనాట్ అట్రిబ్యూట్ ఎనీథింగ్ టు జడ్జెస్. ఆయన అడిగిన ఒక క్వశ్చను, నేను ఇది 2019లో అనుకుంటాను ఇందులోకి వచ్చింది. అప్పుడు దాకా నేను ఎప్పుడు కోర్టుకి వెళ్ళా. ఇక్కడ 2018లో తెలంగాణ హైకోర్టు రామోజీరావు గారి మీద కేసు కొట్టేసింది. కొట్టేసిన విషయం నాకు ఏడాది తర్వాత తెలిసింది. తెలిస్తే అదేంటి ఎలా కొట్టేస్తారని చెప్పి 2019లో నేను ఒకటి వేసాను ఎస్ఎల్పి. అప్పుడే అడిగారు నన్ను, హూ ఆర్ యూ అని. అక్కర్లేదు, నాకు అడ్వకేట్ అప్పీర్ అయ్యాడుగా. అడ్వకేట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మీ. జనరల్గా నేను అడ్వకేట్లకి డబ్బులు ఇచ్చుకోలేక నేను వెళ్తాను. ఎందుకంటే సీనియర్ నా ఫ్రెండ్ రమేష్ ఉన్నాడు, ఆయన నా దగ్గర ఏం డబ్బులు పుచ్చుకోడు, మా రాజమండ్రి వాడు. సీనియర్ని ఎవరైనా పెడితే మినిమం 2-3 లక్షలు ఇవ్వాలి. సో నేను అలాగా ఈ కేసు నాకు పూర్తిగా తెలుసు కాబట్టి, నేను కూడా లాయర్నే కాబట్టి నువ్వే చేయని రమేష్ చెప్తే నేనే చేశాను. నేను ఈ కేసు విషయమై దాదాపు 5-6 ఏళ్లలో ఒక 30 వాయిదాలకు వెళ్ళి ఉంటాను. ఒక 10 వాయిదాల్లో నేనే వాదించాను. ఆఖరిని సూర్యకాంత్ గారు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా నేనే పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్ చెప్పాను. అయితే అప్పుడు మళ్ళీ ఈ లోకస్ అనేది పోయింది. ఎందుకంటే ఇన్నాళ్ళు అయిపోయాక ఇంకా లోకస్ ఏంటి? కానీ ఆయన లోకస్ అడిగారు మళ్ళీ, హూ ఆర్ యూ, నీకేంటి సంబంధం అని. అయితే జడ్జి గారికి దీన్ని కొట్టేయడం కూడా తప్పేం లేదు, కొట్టేస్తారు. ఎవడో వీడు వచ్చి అన్ని వాళ్ళేమో డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేసామంటున్నారు, ఏంటి కేసు, టైం వేస్ట్ అనుకుని ఉంటాడు, కొట్టేసి ఉంటాడు. కానీ ఇందులో నేను అనుకున్నది ఆల్రెడీ వచ్చేసింది. నేను గవర్నమెంట్ చేత చెప్పించడానికి నేను సరిపోను, గవర్నమెంట్లో నాకు ఎవరు లేరు. కోర్టు చేత అయితే చెప్పించవచ్చు ఖచ్చితంగా అనుకున్నాను. ఏమని, పార్టీ ఫేస్ రిపర్కషన్స్ ఎలా ఉంటాయి వైలేట్ చేస్తే అన్నది. అది ఆల్రెడీ సుబ్బారెడ్డి రాసినటువంటి ఆ క్వశ్చన్కి ఆన్సర్లో చాలా క్లియర్గా ఇచ్చేశారు. ఇప్పుడు ఆ ఫైనాన్స్ కమిటీలో ఎవరున్నారో, నవంబర్లో పార్లమెంటు మీట్ అయ్యే లోపు ఫైనాన్స్ కమిటీ ఆల్మోస్ట్ నెలకు 2 సార్లైనా మీట్ అవుతుంది, ఇంపార్టెంట్ కమిటీ కాబట్టి. అందులో ఎవరో నేను వెళ్తే నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరి చేత ఇది అడిగించోయా, ఇదేంటిది, ఎందుకు ఇలాంటి లెటర్ రాశారు, ఇలాంటి లెటర్ రాసే ఉద్దేశం ఉన్నప్పుడు అక్కడ ఎందుకు హైకోర్టులో అలా వాదించారు, అంతే కదా, 2 కాంట్రడిక్టింగ్ అని ఖచ్చితంగా అడుగుతారు. దానికి ఏం చెప్తారో విందాం. సో ఇది కోర్టుకి సంబంధించినంత వరకు
ఈ అధ్యాయం ముగిసింది. కానీ పెనాల్టీలు వసూలు చేయడం వరకు ఏమో రిజర్వ్ బ్యాంకు గవర్నమెంట్ కలిపి ఈయన పద్మవిభూషణ్ అలాంటి వాడు చేసింది ఎప్పటి నుంచో చేస్తున్నాడు, 50 ఏళ్ళ నుంచి. అందుకని దీన్ని డబ్బులు వెనక్కి ఇచ్చేసినటువంటి కారణంగా దీని నుంచి ఈయనకి మనం ఏ రకమైనటువంటి పెనాల్టీ వేయకుండా చేద్దాం అని ఏమైనా చేయించామో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకుల వాళ్ళు ఇది ఇస్తుంటారు కదా, వన్ టైం సెటిల్మెంట్. ఆల్ బ్యాంక్స్ అన్నీ ఇస్తున్నాయి. అలా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇది సెటిల్మెంట్ చేసేస్తున్నాం, ఈయన వరకు ఈయన ప్రెస్టేజ్ని ఏం పాడు చేయకుండా ఇలా చేద్దామని ఏమన్నా నిర్ణయం తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది ఒకటే, 45S హెచ్యుఎఫ్కి అప్లై అవుతుందా అవుదా? అవుతుందని గవర్నమెంట్ చెప్తోంది, రిజర్వ్ బ్యాంక్ చెప్తోంది. ఎనీమోర్ ఎక్కడా జరగట్లేదు, అసలు జరగనివ్వరండి. కోఆపరేటివ్ బ్యాంకులు, పెద్ద పెద్ద కోఆపరేటివ్ బ్యాంకులు కూడా 3 నెలల కొట్టి పంపకపోతే వెంటనే ఆపేస్తారు. ఎలా ఉందంటే 97 అమెండ్మెంట్ తర్వాత మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని బ్యాంకులు మూసేశారు? ఆ బ్యాంకులన్నీ నిజంగా దివాళా తీసా? కోఆపరేటివ్ బ్యాంకులన్నీ మూసేశారా? ఇదే కారణం. ఇప్పుడు సిబిల్ స్కోరింగ్ అని రకరకాలుగా పెట్టారు. ఎవరి రూపాయి పోకూడదని దీని ఉద్దేశం. దాచుకున్న రూపాయి పోకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే ఈ రూల్స్ అన్నీ పెట్టారు. ఇన్కార్పొరేటెడ్ అయితే లిమిటెడ్ అని వచ్చిందనుకోండి, అది ఇన్కార్పొరేటెడ్ బాడీ. ఫస్ట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రార్కి ప్రతి సంవత్సరం పంపించాలి బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది కాకుండా రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు. ఆ పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత 3 నెలలకో 6 నెలలకో ఒకసారి వీళ్ళ మొత్తం చిట్టాలన్నీ కూడా వాళ్ళకి పంపించాలి. దానికి ఆ సెటప్ చేసి ఆపడానికి ట్రై చేస్తున్నా చాలా జరుగుతున్నాయి. మా ఈస్ట్ గోదావరిలో జరిగింది ఈ మధ్యనే, వెస్ట్ గోదావరిలో ఒకటి జరిగింది. 15 కోట్లు 20 కోట్లు ఇలాగ అందరి దగ్గర తీసుకుంటారు. ఇప్పుడు నా మీద నమ్మకం కొద్దీ మీరు మంచాడని ఇతని పేరుంది కదా, ఇతనికి ఇస్తే పర్లేదు, నేనేదో చెప్తాను సింగపూర్నో ఏదో. ఇంట్లో ఇలా దాచుకున్నటువంటి వాళ్ళంతా వాడు 10,000 వాడు 5,000 అలా ఇస్తారు. టక్కనే బోర్డు తిప్పేస్తున్నాం. తిప్పేసిన తర్వాత 10 రోజులు లోపల పెడతారు, బయటకు వదిలేస్తారు, వచ్చేస్తాడు. మామూలుగా ఆ డబ్బంతా వాడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు, మీ ముందే ఉంటాడు. ఆ కేసు ఎప్పటికీ తేలదు. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే ఏమీ చేయరని మీకు తెలుసు. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎవరికి ఇవ్వాల్సిన వాడికి ఇచ్చేది. కానీ యాక్ట్ ఎలా ఉన్నప్పుడు ఎవడైనా వెళ్ళొచ్చు. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్గా నేను వెళ్ళాను. పబ్లిక్ ఇంట్రెస్ట్కి నువ్వెవరో అని అన్నావు నేను అనుకోలేదు. అది మొట్టమొదటి అడుగుతారు. రిజిస్ట్రార్ ముందు కోర్టులో ఫస్ట్ వెళ్ళినప్పుడు రిజిస్ట్రారే ముందు రాసి పంపిస్తాడు. బెంచ్ మీద కూర్చున్న ఫస్ట్ జడ్జి గారే అడుగుతారు. నన్ను అడిగారు హూ ఆర్ యూ అని. హూ ఆర్ యూ అనగానే ఐఎమ్ ద కంప్లైనెంట్ అని చెప్పాను. ఐఎమ్ ద కంప్లైనెంట్, ఐ గివెన్ ఎ కంప్లైంట్ ఇన్ 2006 November 6th. ఐఎమ్ ద కంప్లైనెంట్ అని అంటే ఒకసారి అది ఎలా తిప్పి కంప్లైంట్ ఎక్కడ ఉందని అడిగారు. చూడండి సార్, 27వ పేజీలో నా కంప్లైంట్ ఉందని చూశారు. ఓకే అన్నారు. ఆ వేళే లోకస్ అన్నది క్లియర్ అయిపోయింది. తర్వాత 5-6 బెంచీలు మారాయి. అన్ని బెంచీల దగ్గర ఇళ్ళు ఆర్గ్యూ చేశాను. మీ వేళ అయిన జడ్జి గారు, సరే నేను జడ్జి గారు చేసినటువంటి పని తప్పు అని అనకూడదు, నేను అన్నాను. బట్ డెఫినెట్గా నాకు కావాల్సిన పర్పస్ అయితే ఫిబ్రవరిలోనే సర్వ్ అయింది. కోర్టు కూడా 45 జస్ట్ డిఫైన్ చేసి ఉంటే ఇంకా బలంగా ఉన్నాం. కోర్టు దాని జోలికి వెళ్లకుండానే డిస్మిస్ అన్నారు. అది నేను ఎల్లుంటే నేను అడుగుదాను, నేను ముసలాడు కదా అని చెప్పేవాడిని. ఇద్దరేమో సార్ నా మాట వినండి ఒక్క 5 నిమిషాలని. మా ప్లేడర్ గారు కదా, ప్లేడర్ గారు వాళ్ళని హ్యూమిలేట్ చేయటం ఇష్టపడరు. వెంటనే బయటకు వచ్చేసారు. ఇంకేమైనా ఉందా?